గొప్ప అవకాశం, మెగాస్టార్కి పాట రాయడం అంటే మామూలు విషయం. నాకు తెలిసి వ్యూవర్స్ కోసం ఒకసారి ఏ పాటలో అని చెప్పగలుగుతారా? యాక్చువల్లీ మీ గొంతులో ఒకసారి లిరిక్స్గా అంటే మనకు చెప్పడానికి అవకాశం లేదు మేడం. సాంగ్ మనకి రిలీజ్ అవ్వలేదు కాబట్టి సాంగ్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ప్రొఫెషనల్ థింగ్. బట్ కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, క్లైమాక్స్ సాంగ్ ఒకటి చాలా అద్భుతమైన పాట అవుతుంది. క్లైమాక్స్ సాంగ్ ఎలాగైతే మనకి ఠాగూర్లో నేను సైతం ప్రపంచాగ్నికని ఎలాగైతే మనం ఇచ్చామో అటువంటి ఒక ఎమోషనల్ సాంగ్ రాయటం జరిగింది చిరంజీవి గారికి. డెఫినెట్గా మెమొరబుల్ సాంగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అవును. తమన్ గారితో పరిచయం ఎలాగండి? తమన్ గారితో పరిచయం నా సినీ ప్రస్థానం మీకు ఇందాక చెప్పినట్లుగా నా లిరికల్గా నన్ను నిలబెట్టినటువంటి వ్యక్తి, నేను లిరిక్ రైటర్గా ఇండస్ట్రీలో నాకు ఎంతో కొంత గుర్తింపు వచ్చిందంటే దానికి కారణం కృష్ణ చైతన్య గారు. కృష్ణ చైతన్య గారు నేను ఎక్కడో ఒక ప్రైవేట్ పాట ఒకటి రాశాను మేడం. నేను ఏదో రచ్చరవి గారి మీద స్వాగత గీతం ఏదో అది నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను బోలేషావలి గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక ప్రైవేట్ సాంగ్ ఒకటి రాశాను మేడం. ప్రైవేట్ సాంగ్ ఒకటి రాస్తే ఆ పాట కృష్ణ చైతన్య గారు వినటం జరిగింది. విని ఆ సాహిత్యం చూసి ఏదో బాగా రాశాడు, ఈ సాహిత్యం చాలా బాగుంది ఇతుంది అని చెప్పేసి నాకు కాల్ చేశారు. అది ఆయన సంస్థ. ఆయనకి నచ్చింది అది చెప్పండి ఒకసారి మాకు. అది శిలమోసే గాయాలే కావా శిల్పాలు, నీ సహనం చూస్తుంటే ఉలికైనా కన్నీళ్ళు అని రాశాను మేడం. నేను ఒక ఎమోషనల్, ఒక భావ ఆర్ద్రత ఉన్నటువంటి ఒక పాట, ఆ పాట రాశాను మేడం. ఆ పాట సాహిత్యం విని చాలా బాగా రాశాడు ఈ పాట అని చెప్పేసి ఆయన నన్ను పిలిచారు. ఆయన నన్ను పిలిచి, కళ్యాణ్ నేను త్వరలో ఒక సినిమా చేస్తున్నాను దర్శకత్వం, నీలాంటి వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళు, చాలా బాగుంది నీ సాహిత్యం అని నన్ను అభినందించారు. సో ఒక ఔత్సాహిక రచయితగా అభినందన నాకు చాలా పెద్దది అన్నట్టు. ఆ తర్వాత కొంతకాలం గడిచింది మేడం. ఒకరోజు సాయంత్రం 5:30 సమయంలో కృష్ణ చైతన్య గారు నాకు ఫోన్ చేశారు. చేసి, కళ్యాణ్ నీకు సార్ కాల్ చేస్తారు, సార్ సినిమాలో ఒక పాట రాయాలి అని అన్నారు. సార్ అంటే నాకు ఎవరో తెలియదు కదా మేడం. సార్ అంటే ఐ కెనాట్ ఈవెన్ గెస్ కదా. అంటే సార్ ఎవరు అంటే త్రివిక్రమ్ గారు అన్నారు. అసలు దట్స్ అంటే ఇంకా నేను అసలు ఒక 2 నిమిషాలు నేను త్రివిక్రమ్ గారు నాకెందుకు కాల్ చేస్తారన్న థాట్ ప్రాసెస్లో ఉన్నాను. త్రివిక్రమ్ గారు కాల్ చేశారు, కళ్యాణ్ కాకినాడలో షూట్ చేస్తున్నామమ్మా, పాట ఏంటని చెప్పలేదు మేడం. కాకినాడలో ఏదో కాకినాడలో ఉన్నాం, మీరు కాకినాడకు రాగలరా? ఆయన సంస్కారం మేడం, వస్తారా అని రమ్మంటే ఎవరైనా వచ్చేస్తారు మేడం, రాగలరా, మీకు వీలుందా, కుదురుతుందా అని అడిగారు. సో అక్కడి నుంచి నేను కాకినాడ వెళ్ళటం. కాకినాడలో నాకు తమన్ గారు పరిచయం మేడం. కాకినాడలో త్రివిక్రమ్ గారు తమన్ గారికి పరిచయం చేశారు. అయితే ఈ మధ్యలో నేను ఒక పని చేశాను మేడం, అది చాలామందికి తెలియదు. విషయం ఏంటంటే, నాకు స్వతహాగా ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, ఇప్పుడు దర్శకులకి మనల్ని కలవటానికి అప్రోచ్ ఉండదు మేడం. అప్రోచ్ ఉండదు, బహుశా పెద్ద దర్శకులకు ఉన్నటువంటి హైరార్కీ వల్ల కావచ్చు. నేనేం చేసేవారంటే వారి నెంబర్లు సంపాదించేవాడిని. ఎలాగైనా సరే ఒక ఫోన్ నెంబర్ సంపాదించి నా సాహిత్యం వాళ్ళకి నేను వాట్సాప్లో పెట్టేసేవాడిని. అంటే సంథింగ్ లైక్ ఇప్పుడు ఒక సినిమా టైటిల్ అనౌన్స్ అయితే ఆ టైటిల్ తగ్గట్టు పాట రాసేవాడిని నేను. రాసి పంపించేవాడిని నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో. అలా నేను అరవింద సమేత వీర రాఘవకి నేను టైటిల్ అనౌన్స్ అవ్వగానే ఆ కంటెంట్ తోటి నేను ఒక పాట రాసేసాను. ఓ పాట రాసి నేను తమన్ గారికి పంపించేసాను. తమన్ గారి నెంబర్, నాకు తమన్ గారి పరిచయం లేదు, తమన్ గారి నెంబర్ ఒకటి నాకు ఎవరో తెలిసిన మిత్రులు ఇస్తే దాని ద్వారా పంపించేశాను. తమన్ గారికి ఆ పాట నచ్చిందని నాకు ఆయన దగ్గర నుంచి రిప్లై మెసేజ్ వచ్చింది, చాలా బాగుంది సాహిత్యం, నేను త్రివిక్రమ్ గారికి చెప్తాను అని అన్నారు. సో అప్పటి నుంచి ఆయన మైండ్స్లో నేను ఉన్నాను, కళ్యాణ్ అనే అతను ఉన్నారు. ఆ తర్వాత ఇంకా త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ తమన్ గారు నాకు పరిచయం అవుతుంది. కానీ ఒక పాట రాయడానికి ఇంతకుముందు మరి లొకేషన్స్కి అది వెళ్ళి అంతా చూసి డైరెక్టర్తో ప్రత్యక్షంగా కూర్చుని ప్రతి పిన్ టు పిన్ తెలుసుకుని లొకేషన్స్ కూడా వెళ్ళంత చేశారో లేదో పాతకాలంలో నాకు ఐడియా లేదు. కానీ ఇప్పుడు లిరిసిస్ట్ మాత్రం లొకేషన్కి వెళ్ళి డైరెక్టర్తో కూర్చుని మొత్తం సందర్భం ఏంటని ప్రతి పిన్ టు పిన్ అంతా తెలుసుకుని అక్కడ ఉండి రాయడమా, లేకపోతే సందర్భం పూర్తిగా తెలుసుకుని రాయడమా, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు జనరల్గా ఎలా చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి కంటే ఏం చెప్తారు? త్రివిక్రమ్ గారు నన్ను అలవైకుంఠపురానికి రాసిన పాటకి తాలూకు చర్చ సార్ కూడా ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు. అది నేను వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత పరిచయ కార్యక్రమం ఒక 2 గంటలు సుమారు మేము పుస్తకాల గురించే మాట్లాడుకున్నాము, అసలు సినిమా గురించి ఏం మాట్లాడలేదు మేడం. అసలు 2 గంటలకి నాకు తెలిసిన సాహిత్యం సార్కి చెప్పడం, ఆయన గొప్ప శ్రోత, మీకు తెలుసు, సాహిత్య పిపాసి. సో అందువల్ల ఆ చర్చ అంతా జరిగిన తర్వాత నాకు బ్రీఫ్గా ఒక 5 నిమిషాలు కథ చెప్పారు సార్ డైరెక్టర్ గారు. ఒక 5 నిమిషాలు కథ చెప్పారు. ఆ సందర్భం కూడా చాలా తక్కువ టైంలోనే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సరే సార్ నేను రాసుకొని వస్తానని చెప్పేసాను. నేను అక్కడ సార్ ఒక హోటల్లో ఉన్నారు, నేను వేరే హోటల్కి వచ్చేసి రూమ్లో రాశాను.
నాకు రాయటం ఒక గంటన్నర పట్టింది, రాశాను. మీకు ఏ సీన్ చెప్పారు యాక్చువల్గా? నాకు ఇలా హీరో తండ్రి అన్న విషయం తనకు తెలుస్తుంది, కానీ చెప్పడు, లోపలికి వెళ్ళి చెప్పడు కళ్యాణ్. అతను ఒక లోపలికి వెళ్తున్నాడు, ఒక అతిథిలాగా వెళ్తున్నాడు, కాబట్టి అక్కడ ఉన్నటువంటి పంచభూతాలు అతనికి స్వాగతం చెప్పాలి, ఎందుకంటే తల్లిదండ్రులు చెప్పరు, సో వాళ్ళే చెప్పాలి. సో మీరు ఏం రాస్తారో రాయండి, తర్వాత మనం దాన్ని బట్టి ముందుకెళ్దామని చెప్పేసి అన్నారు. నేను రూమ్కి వచ్చాను, వచ్చి రాసే పని మీదనే ఉన్నాను. వచ్చి ఒక 1.5 అవర్లో అయిపోయింది. అంటే సుమారు మా సంభాషణ సాయంత్రం జరిగింది మేడం, షూట్ ప్యాకప్ నుంచి జరిగింది. సంభాషణ మా 9 గంటలకు ముగిసింది. నేను రూమ్కి వచ్చాను, 11:30కి పాట అయిపోయింది. నాకు పాట రాయటం అయిపోయింది, నాకు నిద్ర రావట్లేదు. ఇప్పుడు చెప్పాలని ఎగ్జైట్మెంట్ మేము ఏమంటారో కరెక్టే రాసానా అని చెప్పేసి తెల్లవారులు అలాగే ఉండి మార్నింగ్ మెసేజ్ పెట్టాను సార్కి. మెసేజ్ పెడితే మీ మాటల్లో అట్లీస్ట్ ఒక లైన్ ఏదైనా చెప్తారా? నాకు తెలుసు ఏ పాట రాశారు. మేము అలా వైకుంఠపురంలో అడుగు పెట్టింది పాశమే, విలాపాలున్న విడిదికే కలాపం కదిలి వచ్చనే, దిష్టి తీసింది గొడుగు పట్టింది గగనమే, కదిలి వస్తుంటే మేఘమే, దిష్టి తీసింది దీవెనే ఘన కూష్మాండమే రాసింది. కూష్మాండం అనే వర్డ్ చాలా తక్కువ సార్లు వింటూ ఉంటాం. అవును మేడం, చాలా తక్కువ సార్లు. అన్లెస్ అంటే వాళ్ళు ఎన్నో పుస్తకాలు చదివేసి ఎంతో భాషా పరిజ్ఞానం, భాషా జ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే వాడగలిగే ఏకైక పదాల్లో అది కూడా ఒక పదం కూష్మాండం అనేది. కూష్మాండం మీరు సచ్ గ్రేట్ సాంగ్ అండి, నిజంగా సూపర్ డూపర్ హిట్ అయింది ఒక మాటలో చెప్పాలంటే. అది చాలా బాగా తీశారు సార్. త్రివిక్రమ్ సార్, నేను మీకు ఎన్ని మెసేజ్లు పెట్టాను, ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వమని ఇచ్చారా మీరు ఇంతవరకు? అంటే నేను కూడా ఒక పాట రాసి మీకు వాట్సాప్ మెసేజ్ చేస్తే కానీ మీరు రెస్పాండ్ అవ్వరు, అంతేనా సార్? మీ ద్వారా నాకు ఒక్కసారైనా మీరు నన్ను తీసుకెళ్ళాలి త్రివిక్రమ్ గారు. తప్పకుండా మేడం. యాక్చువల్గా త్రివిక్రమ్ గారు ఈజ్ మీరు అన్నట్లు మీరు చెప్పింది, ఆయన సాహిత్యాన్ని విపరీతంగా ప్రేమిస్తారు మేడం. ఖచ్చితంగా అంటే మీ ఇంటర్వ్యూస్ కనుక ఆయన చూస్తే డెఫినెట్గా, ఎందుకంటే భాషను ఆయన బాగా ప్రేమిస్తారు మేడం, ఆయన భాషను బాగా ప్రేమిస్తారు. ఆ తాలూకు ఆ భాష సౌందర్యం ఉన్న వ్యక్తులతో సంభాషణ కూడా అంతే ప్రేమిస్తారు. ఓకే ఓకే. సో ఈ చర్చ ద్వారా ఖచ్చితంగా నేను త్రివిక్రమ్ గారికి ఇది కన్వే చేస్తాను సార్. 5 సంవత్సరాల నుంచి అండి, మీరు నమ్ముతారా? నా ఇంటర్వ్యూ ఏదో ఒకటి మంచి చూసానికి పంపడం, టిక్ వస్తుంది, చూస్తారు, ఆన్లైన్లో ఉంటారు, చూస్తారు. సార్ ఎందుకు సార్ ఒక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్, మిమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి, ఇంటర్వ్యూ తర్వాత సంగతి ఏం సార్? డెఫినెట్గా మేడం, డెఫినెట్గా ఇస్తారు. అది నేను గురుగారికి ఖచ్చితంగా కన్వే చేస్తాను. యాక్చువల్గా మేడం అంటే సాహిత్యం తాలూకు సౌందర్యం అదే మేడం. యాక్చువల్గా మీరు అన్నారు కదా, కూష్మాండం అనే పదాన్ని రాయటానికి భాషా పరిజ్ఞానం, భాషాజ్ఞానం ఎంత అవసరం మేడం, దాన్ని అంగీకరించడానికి అంతకు మించిన పరిజ్ఞానం, సంస్కారం కూడా అవసరం మేడం. కరెక్ట్. ఆ సంస్కారానికి నిదర్శనం త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ మీన్ టైం అల్లు అర్జున్ గారు. అంటే ఒక కమర్షియల్ హీరో మేడం, యాక్చువల్లీ ఈజ్ ఎ గ్రేట్ కమర్షియల్ హీరో. అటువంటి లిరిక్స్ని యాక్సెప్ట్ చేయటం అని అంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ మేడం. అంటే నాకు ఆ పాట రాసిన తర్వాత అంటే నిజంగా అంటే నేను నమ్మేది ఒకటే మేడం, పాట రాసే ముందు నిమిషం వరకు మనం ఏమి రాస్తాం మనకు తెలియదు అసలు. కూర్చున్న తర్వాత ఆ యొక్క స్ఫురణ మనకి ఏది వస్తే అది రాస్తాం మనం. ఆ రాసిన దాంట్లో అంత గొప్పగా మనం రాయగలిగామని అంటే నేను చెప్తాను మేడం, నోబడీ కెన్ సెట్ ద థింగ్స్, ఇట్స్ సపోజ్ టు హ్యాపెన్. పర్టికులర్లీ లిటరేచర్ అనేది హ్యాపెన్, ఇది జరగాలంతే. ఇంకా మనం కూర్చొని ఈ పదం కింద ఈ పదం రాయాలనుకుంటే రాయలేము. సో త్రివిక్రమ్ గారు ఆ పాటను అంగీకరించడం, ఆయన అసలు ఆర్గ్యుమెంట్ లేదు మేడం, ఒక వర్డ్ చేంజ్ లేదు అసలు. దట్స్ వాట్ అంటే నేను అనుకుంటాను. అంటే మనం కరెక్ట్గా రాస్తే దర్శకులు పొందే సంతోషం కానివ్వండి, అంటే కథ చెప్పాలి, కథ చెప్పకూడదు. ఆ తర్వాత ఆ పాట అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ పాట వల్ల నేను ఇవ్వాలి ఇక్కడ అని నేను నమ్ముతాను మేడం. ఆ పాట నాకు ఇచ్చినటువంటి స్థాయి, గౌరవం అనేటువంటిది, ఆ స్థానం కూడా అటువంటిది.